2024 మనం అనుకున్న టైం దగ్గరికి పడిందనే చెప్పుకోవచ్చు. 2024లో మనం గతంలో ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో అదే జరిగి తీరుతుంది. 100కి 100% జరిగి తీరుతుందని ఇప్పుడు ఏదైతే సర్వేలొచ్చినాయో 6:30-9 దాకా టీవీలంతా మారుమోగిపోయింది. వైసీపీ ఘన విజయం, కూటమి పర్సెంట్ 40-45% ఓటింగ్ జరిగింది. కానీ ఈసారి వైసీపీ పార్టీకి మహిళలే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. ఈసారి ఘన విజయంగా వైసీపీ పార్టీ గెలిచిద్దని చాలా అంటే చాలా సర్వేలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాయి. ఏదైతే ఇప్పుడు గతంలో కొన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఏదైతే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కేకే సర్వే కానివ్వండి, ఆత్మసాక్షి సర్వే కానివ్వండి, ఇవన్నీ కేకే సర్వే అయితే ఇప్పుడు టీడీపీకి పార్టీకి పూర్తి స్థాయిలో టీడీపీ వచ్చిద్దని చెప్పింది. ఇట్లాంటి సర్వేలు గతంలో కానీ చెప్పినాయి. ఏమని 2019లో టీడీపీనే వచ్చింది, 2019 టీడీపీ వచ్చిందని మోగించింది. మొత్తం తీరా చూస్తే 2019లో వైసీపీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది అనుకోవచ్చు. ఎందుకంటే మార్పు కావాలని ఖచ్చితంగా. కానీ ఈసారి మాకు మార్పు వద్దు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మాకు ఓటు, జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుందని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసి ఘనంగా ఈసారి ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ఇంకా ఎలక్షన్స్ కౌంటింగ్ ఇంకా ఎన్నంటే మహా అయితే ఇంకా 2-3 రోజుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈసారి వైసీపీ ఘన విజయం సాధించిందనే గతంలో ఏదైతే గత 2-3 నెలల నుంచి ఏదైతే వస్తున్న సర్వేలు మొత్తం వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఈరోజు చెప్పిన సర్వేలు కానీ కొన్ని సర్వేలు పక్కకు పెడితే మిగతా సర్వేలన్నీ వైసీపీకే ఘన విజయం చెప్పినాయి. ఏదైతే మస్తాన్ ఆ సర్వే కానీ ఈసారి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం స్థాపించిద్దని చెప్పింది. ఎందుకంటే ఆ చెప్పిన సర్వేలు చాలా అంటే చాలా కరెక్ట్గా జరుగుతాయి. ఎందుకంటే గతంలో కానీ చెప్పిన దాన్ని ప్రకారం చూసుకుంటే ఈసారి వైసీపీ పార్టీ 100కి 100% గెలిచిద్దని చెప్పుకోవచ్చు. ఇదైతే ఎటువంటి మార్పు లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఏంటంటే వైసీపీ అనే మోగింది వైసీపీకే. ఇదంటే సైలెంట్ ఓటింగ్. ఎందుకంటే కొంతమంది వైసీపీకే వేయకపోతే కక్ష కట్టినట్టుగా ఎన్ని కుట్రలు పడినారు. కానీ ఏమాత్రం అయితే ఈసారి వైసీపీకి సైలెంట్ ఓటింగే పడింది అనుకోవచ్చు. మహిళా ఓటింగ్ శాతం చాలా అంటే చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఈసారి అయితే.